శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం తులారాశి వారికి సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి అక్టోబర్ 19 రాత్రి కల్లా ఒక వార్త విని ఎగిరి గంతులు వేస్తారండి. కొన్ని రోజులు మన జీవితాన్నే మార్చేస్తూ ఉంటాయి. కొన్ని వార్తలు మన గుండెను కరిగిస్తూ ఉంటాయి. 2025 అక్టోబర్ 19 రాత్రి తులారాశి వారికి ఇలాంటి రోజే రానుంది. ఒక సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఒక వార్త వస్తుంది. ఆ వార్త విన్నాక లిటరల్లీ మీరు ఎగిరి గంతులు కూడా వేసేటువంటి పరిస్థితులు వస్తుంది. అసలు ఎగిరి గంతులు వేసేంత ముఖ్యమైన విషయం వీరి జీవితంలో ఏమి జరగబోతుంది? దానివల్ల వీరికి జరిగే లాభ నష్టాలు ఏమిటి? ఎవరి వల్ల ఆ వార్త వస్తుంది? ఏ రంగంలో వస్తుంది? ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకైతే రావడం జరుగుతుంది. ఈ తులారాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశిగా ఉంటుంది. ఈ 7వ రాశి అయినటువంటి తులారాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులనే చెప్పాలి. తులారాశి వారు సౌందర్యం, అలాగే సఖ్యత, సమతుల్యానికి ప్రతీకలుగా ఉంటారు. వీరు ఎవరిని బాధ పెట్టకుండా అందరికీ సంతోషం ఇవ్వాలనే స్వభావం కలిగి ఉంటారు. అయితే చాలా రోజులుగా వీరి మనసులో ఉన్నది, ఇప్పుడు నాకు నిజమైన సంతోషం వస్తుందా అన్న ప్రశ్న కూడా కలుగుతూ ఉంది. ఇటీవల వీరు చాలా మానసికంగా కొన్ని ఒత్తిడులను కూడా అనుభవించారు. వీరికి తెలియని విషయాల్లో, తెలియకున్నటువంటి విషయాల్లో కూడా వీరు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. తులారాశి వారు అందానికి ఎంతో విలువ ఇచ్చేటువంటి వ్యక్తులు. వీరికి ఎందుకంటే శుక్రునికి సంబంధించిన ప్రధానమైనటువంటి వ్యక్తులు కాబట్టి వీరి యొక్క వీరికి సహజంగానే కాస్త అందంపై ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సౌందర్యం పైన, లగ్జరీ వస్తువుల పైన వీరికి మక్కువ చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే వీరు ఏది చేసినా కూడా చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. తమ కుటుంబం కోసమో కావచ్చు, లేదా తమ తదుపరి వ్యక్తుల కోసం కావచ్చు, నేను ఇది సాధించాలి అని వీరి మనసులో ప్రధానంగా పెట్టుకుంటే దాన్ని సాధించేదాకా వదిలే వ్యక్తులైతే కాదండి. కానీ వీరికి గత కొంతకాలంగా కాలం అనేది పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. వీరు క్రితంలో పట్టిందల్లా బంగారం అవుతే, ఈ మధ్య పట్టిందల్లా ఏది కూడా ముందుకు రాకపోవడం, అనుకున్న పనులలో ఆటంకాలు, సమస్యలు రావడం, గత కొంతకాలంగా తులారాశి వారు మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. అలాంటి వ్యక్తులు కూడా ఊహించని విషయాలు ముఖ్యంగా ఈ యొక్క ఇటీవల కాలంలో ఎదుర్కొన్నటువంటి ఈ ఒత్తిడులకు ఆర్థికంగా, ఉద్యోగంగా, కుటుంబ పరంగా కూడా కొంత స్థిరత కనిపించింది. కానీ ఈ వారం ముఖ్యంగా అక్టోబర్ 19 రాత్రి ముందు ఈ యొక్క నిజం విధి నుంచి బహుమానంగా వస్తుందనే చెప్పాలి. అసలు ఆ యొక్క వార్త ఏంటి అని ప్రధానంగా మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఆ వార్త రకాలలో ఒకటి ఉంటుంది. వీరిలో ఎవరు ఏ దిశలో ఉన్నారో దానికి అనుగుణంగా ఉంటుందండి. ఒక విషయం ఏంటంటే, మీ యొక్క మారిన గ్రహస్థితి ప్రకారంగా మీకు గ్రహస్థితి కూడా చెప్తాను. అయితే మీకు మారిన గ్రహస్థితి ప్రకారంగా మేము ఇలా జరుగుతుందని అంచనా వేసి చెప్తామండి. అంతేకాని జ్యోతిష్యంలో ఫోన్ కాల్ ఉందా, అదుందా, ఇదుందా అని మీరైతే మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవద్దు. ఎందుకంటే మీకు జరగబోయే పరిస్థితిని అందరికీ అన్నీ అర్థం కావు కాబట్టి మేము అర్థమయ్యేలా చెప్పడానికి పలానా రూపంలో మీకు ఇలా వచ్చే అవకాశం ఉంది అని చెప్తాం. అయితే ఇది ఉద్యోగం లేదా ఆర్థిక విషయంలో మీకు ఈ వార్త రావచ్చండి ప్రధానంగా. అయితే ఆ వార్త ఏ విధంగా అంటే, చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం లేదా ప్రమోషన్ లేదా ప్రాజెక్ట్ అనేది క్లియర్ కావడం జరుగుతుంది. మీరు ఏదైనా ప్రాజెక్ట్‌లో డబ్బులు పెట్టి ఉన్నా, ఇన్వెస్ట్‌మెంట్ చేసి అది ముందుకు రావట్లేదని మీరు బాధపడినా, అలాంటిది కూడా మీకు ఈరోజు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నుండి మెయిల్ లేదా కాల్ లేదా అప్రూవల్ కూడా వస్తుంది. మీరు అనుకున్న దానికంటే మంచి స్థాయిలో ఆఫర్ రావడం లేదు.
వస్తుంది. ఆఫర్ రావడం లేదు అనుకున్నది కూడా వస్తుంది. అయితే ఇది వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటుందంటే, ఎవరో మీ మనసుకు దగ్గరైనటువంటి వ్యక్తి మీరు ఊహించని రీతిలో మిమ్మల్ని సంప్రదిస్తారు. అది ఒక యెస్ అని ఉండవచ్చు. లేదా పాత అపార్థం అంటే మీ పట్ల మిమ్మల్ని వారు తప్పుగా అర్థం చేసుకున్న అపార్థం కూడా తొలగిపోవచ్చు. ఇది ఏదైనా కావచ్చు కానీ, ఆ వార్త మిమ్మల్ని నవ్వించి, ఏడిపించే ఆశ్చర్యపరిచే రకమైనదని చెప్పాలి. అయితే ఆ వార్త నుంచి ఏమొస్తుందంటే, ఆ వార్త జీవితంలో కీలకమైన వ్యక్తి ద్వారా వస్తుంది. మీకు అండగా నిలిచినవాడు లేదా గతంలో మీకు దూరమైన వాడు కావచ్చు. అయితే ఉద్యోగ సంబంధం ఉన్నవారికి మీ యొక్క సీనియర్ లేదా మేనేజ్మెంట్‌కు సంబంధించిన వ్యక్తి అయి ఉండవచ్చు. వ్యాపారస్తులకు కస్టమర్ లేదా భాగస్వామి అవ్వచ్చు. అలాగే ఆహ్, ప్రేమ, వివాహ సంబంధం ఉన్నవారికి మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తి నుంచి రావచ్చు. మరికొందరికి తల్లిదండ్రులు లేదా కుటుంబం నుంచి వచ్చే వార్త కూడా కావచ్చు. అయితే సాయంత్రం రాత్రి 7 గంటల తర్వాత ఆ వార్త రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫోన్ కాల్, మెసేజ్, సోషల్ మీడియా అప్డేట్ రూపంలో వస్తుంది. ఆ వార్త విన్నాక ఎందుకు ఎగిరి గంతులు వేస్తారంటే, ఎందుకంటే ఆ వార్త చాలా కాలం ఎదురు చూసినటువంటి సంకేతం. మీరు మీ యొక్క కష్టానికి ఫలితం, మీ సహనానికి సమాధానం. చాలా రోజులుగా మీలో ఉన్న అనుమానము, బాధ, నిరీక్షణ అన్నీ ఆ క్షణంలో మాయమైపోతాయి. మీ కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి. అవి ఆనందపు నీళ్ళనే చెప్పాలి. మీరు తానే అనుకున్నారు. ఇంతకాలం తట్టుకొని వృధా కాలేదు. ఇన్ని రోజులు కష్టపడిన దానికని మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడే రావడానికి జ్యోతిష్యపరమైన కారణాలు చూస్తే, జ్యోతిష్యపరంగా చూస్తే అక్టోబర్ 19 రాత్రి శుక్రుడు తులారాశి యొక్క అధిపతి స్వగృహ స్థితిలో ఉన్నాడు. మరియు చంద్రుడు గురువుతో త్రికోణ యోగంలో ఏర్పడుతుంది. ఈ యొక్క యోగం శుభవార్త యోగంగా పిలుస్తారు. శుక్రుడు స్వగృహంలో ఉన్నందున సౌందర్యం, ప్రేమ, ఆర్థిక లాభం 3 కలిసే అవకాశం కూడా ఉంది. ఇది సంతోషం తిరిగి చేరే సమయం అని చెప్పాలి. గత కొన్ని వారాలుగా జారిపోయిన అదృష్టం ఇప్పుడు తిరిగి వస్తుందనే చెప్పాలి. అయితే ఈ యొక్క పరిస్థితుల వల్ల కలిగే లాభ నష్టాలేంటంటే, మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థికంగా లాభం లేదా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో హర్షంగా ఉంటుంది. వేడుక వాతావరణం కూడా జరుగుతుంది. మీ యొక్క విశ్వాసం మరింత బలపడుతుందని చెప్పాలి. అయితే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలేంటంటే, ఈ వార్త వచ్చిన వెంటనే గర్వం చూపవద్దు. అహంకారం లేకుండా ఆ క్షణాన్ని పంచుకోండి. ఆ యొక్క రోజు పసుపు లేదా పింక్ రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం. రాత్రికి దీపం వెలిగించి శ్రీ సుఖ వాహనాయ నమః అని మంత్రాన్ని 11 సార్లు జపిస్తే చాలా మంచి ఫలితాలు కూడా మీకు ఏర్పడతాయనే చెప్పాలి. అయితే ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క సమాచారం మీరు విన్న తర్వాత మీకు అనేక విధాలైనటువంటి ఆలోచనలు కలగడం, అలాగే మీరు సాధించే ముఖ్యమైన విషయం పట్ల చాలా ఏకాగ్రత చూపడమే కాదు, మీకు ఎవరైతే దూరమైపోయినటువంటి వ్యక్తులు తిరిగి రావడం అంటే కూడా అసలు ఆషామాషీ విషయం కాదండి. మీ యొక్క నిరీక్షణ, మీ యొక్క కష్టం, మీ యొక్క ఫలితం మీకు ఈరోజు ప్రధానంగా దక్కిందనే చెప్పాలి. ఆ కష్టానికి వచ్చిన ఫలితాన్ని అసలు వృధా చేయకండి. లేదా తిరిగి వచ్చిన వ్యక్తులను కావచ్చు, తిరిగి అందిన వార్తను కావచ్చు, దేన్నైనా గాని చులకన భావంతో అస్సలు చూడకండి. అయితే ఈరోజు ప్రధానంగా ఈ యొక్క వార్త విన్న తర్వాత మీకు ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం బలంగా ఉంది కాబట్టి, ఇక ప్రధానంగా మనం చెప్పవలసిన ముఖ్యమైన ముగింపు ఏంటంటే, కొన్నిసార్లు వార్తలు మన జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చేస్తాయి. తులారాశి వారికి ఈ యొక్క అక్టోబర్ 19 రాత్రి వచ్చే వార్త మీ జీవితంలో కొత్త దిశకు పునాది అవుతుంది. మీ యొక్క కష్టానికి కూడా ముఖ్యమైన ప్రతిఫలం వస్తుంది. మీ యొక్క ప్రార్థనలకు సమాధానం, మీ యొక్క హృదయానికి ఆనందం 2 కూడా వస్తాయనే చెప్పాలి. అయితే ఆ వార్త విన్నాక మీరు ఎగిరి గంతులు వేస్తారు. ఎందుకంటే అది మీకోసం ఉంచినటువంటి ఆనందమనే చెప్పాలి. తులారాశి సమతుల్యం, హృదయం, శుభవార్తల దారిలో
నడిచేవారు అనే చెప్పాలి. మరి ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఈ విషయం ప్రధానంగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనకి కొన్ని ఉదాహరణలతో చెప్పడం జరుగుతుంది. ఆ ఉదాహరణలు కేవలం అందరికీ అర్థం కావాలనే ఉద్దేశ్యంతోనే చెప్పడం జరుగుతుంది. ఫోన్ కాల్ అని ఇలా అన్ని విషయాలు కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. నిజానికి మీకు మారిన గ్రహస్థితి వల్లనే ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క అమూల్యమైన కామెంట్‌ని తెలియజేయండి.